హైదరాబాద్లో ఎన్ఐఏ సోదాలు కలకలం రేపుతున్నాయి. వరవరరావు అల్లుడు వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్ వేణుగోపాల్ ఇంట్లో తెల్లవారుజాము నుంచే ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుతుంది. మరోవైపు ఎల్బీ నగర్లో రవివర్మ ఇంట్లో సైతం తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇక దీనికి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. హైదరాబాద్లో పలు చోట్ల ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించడం జరుగుతుంది. అటు హిమాయత్ నగర్తో పాటు ఎల్బీ నగర్ ప్రాంతంలో కూడా ఈరోజు తెల్లవారుజాము నుంచి సోదాలు అనేవి కొనసాగిస్తున్నారు. ఇటు ఏదైతే వరవరరావు అల్లుడు వీక్షణం పత్రిక ఎడిటర్ వేణుగోపాల్ ఇంటితో పాటు ఎల్బీ నగర్ ప్రాంతంలో ఉన్న రవిశర్మ ఇంట్లో కూడా ఈ సోదాలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. ఉదయం 4 గంటల ప్రాంతంలో దాదాపు 8 ఎన్ఐఏ బృందాలు ఇటు హిమాయత్ నగర్ ఎల్బీ నగర్ ప్రాంతానికి చేరుకొని వారి ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించారు. ముందుగా ఏదైతే వారు వచ్చిన వెంటనే మరుక్షణమే వారి కుటుంబ సభ్యులందరినీ కూడా బయటికి వెళ్లకుండా వారికి సంబంధించిన ఏవైతే ఫోన్లన్నీ కూడా సీజ్ చేసి ఎవరు కూడా రాకుండా కట్టుదిట్టం చేసి ఈ సోదాలు అనేవి కొనసాగిస్తూ ఉన్నారు. అయితే వరవరరావు అల్లుడు అంతేకాకుండా ఈ మావోయిస్టులతో వీరికి సంబంధాలు ఉన్నాయి, వారితో ఆర్థికపరమైన సంబంధాలు కూడా కొనసాగిస్తున్నారన్న అనుమానాల నేపథ్యంలో వాటిని నివృత్తి చేసుకునేందుకే ఎన్ఐఏ అధికారులు ఇక్కడికి రావడం జరిగింది. ఇందులో భాగంగానే ఈ సోదాల వ్యవహారం అనేది కొనసాగుతూ ఉంది. అయితే ఎప్పుడైతే ఈ వరవరరావు వ్యవహారానికి సంబంధించి ఆయన అల్లుడుగా ఉండడమే కాకుండా వీక్షణం పత్రిక వ్యవహారానికి సంబంధించి ఎడిటర్గా ఉన్న క్రమంలో ఆ మావోయిస్టులకు ఏదైతే సానుభూతి తెలుపుతూ వార్తలు ప్రదర్శించడమే కాకుండా వారితో సంబంధాలు కొనసాగిస్తున్నారని చెప్పేసి అనుమానాలు ఉన్నాయి. దాని నేపథ్యంలోనే సోదాలు కొనసాగుతున్నాయని చెప్తున్నారు. ఒక్కో బృందం మొత్తం 6 బృందాలు హైదరాబాద్కు చేరుకొని ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ ఒక్కో బృందంలో 6 సభ్యులు అంటే ఇటు హిమాయత్ నగర్ ప్రాంతం, ఆ తర్వాత ఎల్బీ నగర్ ప్రాంతంలో కూడా ఈ సోదాలలో దాదాపు 20 మందికి పైగా అధికారులు పాల్గొని సోదాలు చేస్తారు. ఆ ఇంట్లో ఉన్న వారి ల్యాప్టాప్లతో పాటు అటు ఫోన్ కాల్ డేటా వ్యవహారానికి ఇప్పటికే ఎన్ఐఏ అధికారులు సేకరించడం జరిగింది. వారి ఇంట్లో ఉన్న ఫైల్స్, ఆ తర్వాత వారి కుటుంబ సభ్యులందరినీ కూడా ఈ మావోయిస్టుల సంబంధాల వ్యవహారానికి సంబంధించి అధికారులన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం మనం ఏదైతే వీక్షణం పత్రిక ఎడిటర్ వేణుగోపాల్ ఇంటి దగ్గర స్ట్రీట్ నెంబర్ హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ 11లో ఉన్నాం. ఉదయం నుంచి కూడా కనీసం ఎవరు ఇతర వ్యక్తులు కానీ వారి బంధువులను కానీ కూడా ఇంట్లోకి అనుమతించకుండా ఈ ఇంట్లో వారందరినీ కూడా దిగ్బంధనం చేసి మొత్తం వారి ఫోన్లు సైతం సీజ్ చేసి సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. ఇదంతా కావాలని ఎన్ఐఏ అధికారులు లేని సంబంధాలను అంటగట్టి మావోయిస్టులతో సంబంధాలు కొనసాగుతున్నాయి, కేవలం ఆరోపణల మేరకే సోదాలు చేస్తూ వారందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా వారిని ఇబ్బందుల పాలు చేసే విధంగా అధికారులు ఈ తరహా దాడులు చేయడం సరైనది కాదు అని చెప్పేసి వారు చెప్తున్నారు. ఏదైతే స్థానికంగా ఉన్న పోలీసులు కూడా ఎలాంటి గొడవలు వ్యవహారాలు చోటు చేసుకోకుండా మొత్తం ముందస్తు జాగ్రత్తగా కొంత బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఈరోజు సాయంత్రం వరకు ఎన్ఐఏ సోదాలు అనేవి కొనసాగుతూ ఉంటాయి. ఆ తర్వాత వారికి సంబంధించిన ల్యాప్టాప్లు, ఆ తర్వాత ఫోన్లు కూడా రికార్డ్ చేయడం కూడా జరుగుతుందని చెప్తున్నారు. అయితే ఎన్ఐఏ అధికారులు చెప్తున్న ప్రకారం ఏదైతే వేణుగోపాల్కు సంబంధించి కానీ అటు ఎల్బీ నగర్లో ఉన్న రవిశర్మ వ్యవహారానికి సంబంధించి వారి కాల్ డేటా వ్యవహారానికి సంబంధించి కొన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాల నేపథ్యంలోనే తాము సోదాలు నిర్వహిస్తున్నాం, అంతేకాకుండా ఎవరిని భయభ్రాంతులకు గురి చేయడమో లేదంటే కావాలని మన కేసుల్లో ఇరికించి ఇబ్బంది పాలు చేసే ఉద్దేశం తమకేమీ లేదు. ఆ అనుమానాల వ్యవహారాన్ని నివృత్తి చేసుకోవడానికి సోదాలు చేస్తున్నామని ఎన్ఐఏ అధికారులు స్పష్టం చేస్తారు. ఏదేమైనప్పటికీ ఈరోజు హైదరాబాద్లో పలు చోట్ల ఎన్ఐఏ అధికారులు ఆకస్మిక దాడులు అనేది చేయడం స్థానికంగా కొంత కలకలం రేపుతోంది. ఓటు స్టూడియో.